ఆన్లైన్ బెట్టింగ్ ఆడకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనము స్పోర్ట్స్ ఉంది, స్పోర్ట్స్ ఏమైనా ఆడితే మనకి హెల్తీ కానీ బాగుంటుంది. ఆన్లైన్ బెట్టింగ్ ఆడితే మనకు ఆశ చూపిస్తుంది ఎంట్రన్స్. ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఉంటాయి, 1000 ఏం చేయాలి తెలియక ఆన్లైన్ బెట్టింగ్ ఆడాడు, 1000 వేస్తాడు, 5K వస్తుంది. ఓకే, బాగుంది, ఎంజాయ్ చేస్తాడు. తర్వాత మళ్ళీ వేస్తాడు, అమౌంట్ పోతుంది, ఏం చేయాలి అర్థం అవ్వదు. ఒక దొంగతనం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆన్లైన్ బెట్టింగ్ ఎడిట్ అవుతే మన మైండ్ మారిపోద్ది. కాబట్టి వీలైనంత వరకు అంటే యూత్ అందరూ అవుట్డోర్ గేమ్స్ కాదు, స్పోర్ట్స్ మనకి హెల్తీగా ఉంటాం, బాగుంటుంది. అడిక్ట్ అవ్వాలంటే ఎర్లీ మార్నింగ్ పుల్అప్స్ అలాంటివి తీసుకోవాలి, మైండ్ చేంజ్ చేసుకోవాలి. లోకం చెప్పాలి ఇప్పుడు. అంటే బ్రదర్ ఇప్పుడు మోస్ట్లీ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. సో మోస్ట్లీ యూత్ అంతా ఐపీఎల్ బెట్టింగ్స్ అడిక్ట్ అవుతున్నారు. సో మీ నుంచి ఒక సజెషన్ అంటే బ్రదర్స్ ఇట్లా ఆడొద్దని చెప్పాలంటే ఏం చెప్తారు? ఐపీఎల్ మన కోసం అవుతుంది, మనం ఎంజాయ్ చేయాలి చూసి అంతే. విరాట్ కోహ్లీ గుడ్ బ్యాటింగ్ అంతే, ఎవరు గెలిచినా మనం ఎంకరేజ్ చేసి ఉండిపోవాలి. ఈ బెట్టింగ్ ఆడడం వల్ల అంటే మెయిన్ థింగ్ ఏంటంటే అమౌంట్ కోసం ఆడుతాను ఆలోచిస్తాం, కానీ అమౌంట్ మనకు రాదు. చీటింగ్ అవి అవుతున్నాయి కూడా, చెప్పలేం కదా ఎవరు ఏం గెలుస్తారో తెలియదు. కాబట్టి ఉన్న డబ్బులు సేవ్ చేసుకొని నీట్గా హెల్తీగా మంచి ఫుడ్ అంతే, పేరెంట్స్ బాగా చూసుకోవాలి. ఈ బెట్టింగ్ అయితే ఇంకా లైఫ్ పోతుంది మధ్యలో. సో ఏమంటారన్నా, ఐపీఎల్ కూడా జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, అంతేగాని బెట్టింగ్స్తో లాసెస్ పోకుంటే మంచిగా ఉంటుంది. ఐపీఎల్ మన కోసం అవుతుంది, ఎంజాయ్ చేయాలి. సీజన్ ఎందుకు వస్తుంది, వరల్డ్ కప్ పోతే ఎంత ఆనందపడతాం అంతే, అలాగే ఎంజాయ్ చేస్తూ ఉండిపోవాలి. బెట్టింగ్ ఎలాగంటే వెళ్ళాం అనుకో మన లైఫ్, అందరూ కొంతమంది సక్సెస్ అవుతారు బెట్టింగ్లో, కొంతమంది అవ్వలేరు. సక్సెస్ రేషియో చెప్పాలంటే 0.01 ఉంటుంది, ఫెయిల్యూర్ ఎక్కువ. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా బ్రో ఇట్లా ఆన్లైన్లో పోగొట్టుకునేట్టు? ఆల్రెడీ ఒకసారి చిన్న స్ట్రోక్ తగిలింది, ఒకసారి 1000 రూపీస్ వేసాను, 10K అయ్యింది, తర్వాత 1 lakh వేసాను, పోయాయి.